పెద్ది ఇప్పుడు ఒక సృష్టినే సృష్టించింది. దక్షేష్ నాయక్. హాయ్ అన్న. హాయ్. నమస్తే మీడియా సార్స్కి ఇంకా మీడియా మేడమ్స్కి. అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ భూపత్రాలు నార్మల్గా చేతులు కట్టుకుంటారు. ఫౌజీలో కూడా చేస్తున్నా. అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. పెద్దలక్క దిద్దాం అనుకుంటున్నా. ఓకే, అయితే ఇంకా రానున్న రోజుల్లో ఏంటి యాక్టింగేనా? మా ఊరికి ఒక పేరు తేవాలని ఉంది. దూరం నుంచి చూసిన సినిమా సెట్స్లో నీకు ఎవరు ఒక్క అమ్మాయి కూడా మరి నువ్వు చూడలేదా? కలవాలనిపించింది కానీ పెద్ది అనే ఒక పెద్ద మూవీలో యాక్ట్ చేసావు. భూపత్రాలు బాగా జాగీర్ అనుకున్నావురా. పెద్దిలాగా ఇంతవరకు ఏ సినిమా రాలేదంటవా? నువ్వు ఏదైనా అవలీలుగా చేసేస్తున్నావు కాబట్టి గుడ్డలు ఇప్ప తీసి నడు రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా. హాయ్, హలో, నమస్తే. నేను మీ సందీప్. పెద్ది ఇప్పుడు ఒక సృష్టినే సృష్టించింది, అంటే రికార్డులు బ్లాక్ బస్టర్ అనమాట. అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు అనమాట. ఎక్కడనుకున్నారు? మధ్యలో ఒక వీళ్ళు కూడా నేర్చుకోవడానికి పలక మీద రాయించుకొని మరీ తెచ్చి నేర్చుకునే ఒక బుద్ధి చిన్న పిల్లడు అనమాట, దక్షేష్ నాయక్. హాయ్ అన్న. హాయ్. నమస్తే మీడియా సార్స్కి ఇంకా మీడియా మేడమ్స్కి. ఆధార్ కొట్టు ఫస్ట్లోనే. ఏంటి దక్షేష్ నాయక్ పేరులోనే నాయక్ ఉంది. అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎలా వచ్చింది? నాకు మహేష్ సార్ అనే ఒక కోఆర్డినేటర్ సార్ చెప్పారు ఇట్లా ఆడిషన్స్ ఉందని చెప్తే ఇక నేను వెళ్ళాను. మా మమ్మీ తీసుకెళ్ళింది. ఓకే, ఫస్ట్ డే ఆడిషన్స్లోనే సెలెక్ట్ చేశారా? మరి కాదు, ఒక 20-30 డేస్ తర్వాత ఆన్సర్ ఇచ్చారు. మా మమ్మీకి ఫోన్ చేశారు, మీ బాబు ఇట్లా సెలెక్ట్ అయ్యాడని. అప్పుడు ఇట్లా షూటింగ్కి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. ఓకే, స్టార్టింగ్ ఒక పెద్ది అనే ఒక పెద్ద మూవీలో యాక్ట్ చేసావు. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తావు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు వెళ్తే ఫిఫ్త్. ఇప్పుడు నువ్వు చదువు యాక్టింగ్ రెండు ఒకేసారి ఎలా మేనేజ్ చేయగలుగుతావు? అంటే యాక్టింగ్ ఉన్నప్పుడు యాక్టింగ్ మేనేజ్ చేస్తా, చదువున్నప్పుడు చదువుని మేనేజ్ చేస్తా. ఓకే, ఇప్పుడు చదువులో కూడా నువ్వు ఫస్టా లేకపోతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్? సెకండ్ ర్యాంక్ వస్తుంది. సెకండ్ ర్యాంక్? క్లాస్లో సెకండ్ ర్యాంక్ అనమాట. 9.5 అంత? 9.5 45. బా సూపర్ అనమాట అయితే. ఓకే, అయితే ఇంక రానున్న రోజుల్లో ఏంటి యాక్టింగేనా లేకపోతే ఇంకేం అవుదాం అనుకుంటున్నావు? నేను హీరో అవుదాం అనుకుంటున్నా. హీరో? ఏ టైప్ ఆఫ్ హీరో? రామ్ చరణ్ లెక్క అవుదాం అనుకుంటున్నా. రామ్ చరణ్ లెక్క అవుదాం అనుకుంటున్నావు కాబట్టి ఆ హెయిర్ అలా పెంచావు అనమాట. అవునవును. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్లో అవుదాం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు సెట్స్లో రామ్ చరణ్ గారితో ఉన్నావు కాబట్టి రామ్ చరణ్ సార్ తోటి లేను నేను. ఒక్కసారి కూడా నువ్వు రామ్ చరణ్ గారిని రామ్ చరణ్ గారిని కలవలేదు నేను. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. నువ్వు రామ్ చరణ్ గారిని ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదా మరి సినిమాలో? అంటే చూశాను కానీ సినిమాలో మీట్ అవ్వలే. నాకున్నప్పుడు రామ్ చరణ్ సార్కి జరగాలి, రామ్ చరణ్ సార్కి ఉన్నప్పుడు నాకు జరగాలి. ఓకే, మరి ఒకసారి ఆయన కలవాలనిపించలేదా? మరి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు? కలవాలనిపించింది కానీ పెద్ద మూవీలో బాడీ గార్డ్స్ ఫుల్ ఉండే, అప్పుడు రానియలే. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. షూటింగ్ అయిపోయినాక వాళ్ళ ఆఫీస్కి వస్తా అని చెప్పారు రామ్ చరణ్ సార్ గారు. బుచ్చిబాబు సార్ కూడా వస్తా అని చెప్పారు. వాళ్ళ ఆఫీస్కి పోయి ఇక ఫోటో తీసుకుంటాం. ఇక వెయిట్ చేస్తున్నాం ఫోటో కోసం. ఓకే, ఫోటో కోసం వెయిట్ చేస్తాను. పెద్ద మూవీలో బాడీ గార్డ్ అన్నావు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ పక్కన ఒక హైట్ మనిషి ఉంటాడు, కెవిన్. అతను నిన్ను అడ్డేసాడు అనమాట. అయితే కెవిన్ అప్పుడు రాలే. కెవిన్ రాలేదా? వేరే బాడీ గార్డ్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఇంత పెద్ద సినిమాలో బుచ్చిబాబు గారితో నటించావు కాబట్టి ఆయన నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తావు? యాక్టింగ్ ముందు నేర్చుకున్నా. అంటే యాక్టింగ్కి సపరేట్గా నువ్వు ఏమైనా స్కూల్లో ఏమైనా జాయిన్ అయ్యావా లేకపోతే డైరెక్ట్ స్కూల్లో జాయిన్ అయినా? యాక్టింగ్ స్కూలా? యాక్టింగ్ స్కూల్. ఓకే, ఇంత చిన్న వయసులోనే యాక్టింగ్ స్కూల్ ఎక్కడ నేర్చుకున్నావు? అంటే 3 years అప్పుడు ఉండే. 3 yearsలో నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిన, అమీర్పేట్. 3 yearsలోనే అమీర్పేట యాక్టింగ్ స్కూల్కి? వినస్ ఫిల్మ్ అకాడమీ. ఓకే, ఇదే నీ ఫస్ట్ ఆపర్చునిటీయా లేకపోతే ఇంతకు ముందు ఏమైనా? ఇంతకు ముందు చాలా చేసిన. ఏం చేసావు? సర్కార్ నౌకరీ, ఓకే, ఆదికేశవ్, ఓకే, ప్రేమ విమానం,
ఓకే. పోలీస్ వారి హెచ్చరిక, ఓకే. గేమ్ చేంజర్, అబ్బా. ముద్ద బందారం, మ్మ్. రెడ్ హైబిస్కస్, మ్మ్. మిస్టర్ రెడ్డి, ఆ. దావత్, పెద్ది, మ్మ్. ఫౌజీ, ఆ. పల్లబుర్సు, చాయ్ బిస్కెట్, ఇంకొకటి విజయ్ దేవరకొండ సార్ తోటి కొత్త మూవీ ఫౌజీలో కూడా చేస్తున్నా. ఫౌజీలో కూడా ప్రభాస్ గారిని చూసావా మరి? దూరం నుంచి చూసిన. ఫౌజీలో అంటే ప్రభాస్ గారితో ఏమైనా కాంబినేషన్? కాదు అంటే ఇప్పుడు సాంగ్ అయితే జరుగుతుంది, సాంగ్లో అయితే మేము ఉన్నాం, యాక్టింగ్ కూడా చేస్తాం, సాంగ్ ఇంకా యాక్టింగ్ రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ని ఛాన్స్లు వచ్చాయి, ఇన్ని అవకాశాలు వచ్చాయి కాబట్టి మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలి మరి ఇప్పుడు. ఓకే చెప్తా. నా ఓన్ డైలాగ్ ఇంకా పెద్ద డైలాగ్ చెప్పు. నీ ఓన్ డైలాగ్ చెప్పు ఒకటి. నా ఓన్ డైలాగ్, అమ్మా ఇది ఉండొద్దమ్మా, మనం మన ఇంటికి పోదామే. ఇది నీ ఓన్ డైలాగా? పెద్దలో ఇంకొకటి కూడా ఉంది. ఏది? మిస్టర్ భూపత్రాయుడు, ఈ సిటీ గిట్క నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా, నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, అన్న సంగతి మర్చిపోవద్దు, కాదు కూడదని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అదే చేతిలోకి బేడీలేసి గుడ్డలు ఇప్పదీసి నడు రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా, కోర్టుకి లోపే ఎన్కౌంటర్ చేసి పడేస్తానా పోడక్క. ఎయ్ సూపర్ అబ్బా, బాగా చేసావు అసలు. థ్యాంక్ యూ స్కూల్లో కూడా ఇలాంటి యాక్టింగ్ ఇవన్నీ చేస్తుంటావా మరి? చేస్తుంటా. అంటే ఇప్పుడు నీకు నార్మల్గా నీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కాబట్టి నిన్ను ఒక యాక్టర్లోనే చూస్తుంటారా, లేకపోతే నార్మల్గా చూస్తుంటారా? అంటే సెల్ఫీలు ఇవన్నీ ఒక సెలబ్రిటీలా చూస్తుంటారా మరి? కొంతమంది చూస్తుంటారు, చూసేటోళ్ళు చూస్తారన్నా, చూడనేటోళ్ళు చూడరన్నా, ఇక ఏమైతా అన్న చూడకుండా అని. అంటే నీకేంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నీ డ్రీమ్? చూస్తారని చూస్తారు. నీ డ్రీమ్ ఏంటి అంటే ఏంటి, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నార్మల్గా నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అలా అని ఉందా, లేకపోతే ఏం పర్లేదు ఏదైనా ప్రాబ్లం లేదు అని? హీరో సెలబ్రిటీ మరి ఏం పర్వాలేదు అంటున్నావు, మరి నీ ఫ్రెండ్స్ ఎవరు నేను సెలబ్రిటీలో చూడకపోయినా ఏం పర్లేదు అంటున్నావు? సెలబ్రిటీలకి చూస్తారు, వాళ్ళు చూస్తారు. ఓకే. అయితే ఇప్పుడు మరి నువ్వు ఇంత బాగా డైలాగ్ ఇవన్నీ చెప్పావు కాబట్టి నీకు నవరసాలు అనేవి వచ్చే ఉంటాయి. అయితే నవరసాలు ఇంకా తెలియదు నాకు. నవరసాలు అంటే ఇప్పుడు యాక్టింగ్ స్కూల్లో ఇప్పుడు నవరసాలు ఎలానో నేర్పిస్తారు కదా. అంటే నవరసాలు అంటే హాస్యరసం, నెక్స్ట్ భయానకం, రౌద్రం, వీరం ఇలాంటివన్నీ చెప్పే ఉంటారు కదా. చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, దాన్ని ఒక ఏడుస్తూ చేయమంటే నువ్వు చేయగలవా? చెయ్యి. సీరియల్సా? మిస్టర్ భూపత్రాలు, ఈ సిటీకి ఇంకా నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా, నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, అన్న సంగతి మర్చిపోవద్దు, కాదు కూడదని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అదే చేతిలోకి వేడిలేసి గుడ్డలు పదీసి నడు రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా, కొట్టుకెళ్ళే లోపే ఎన్కౌంటర్ చేసి పడుస్తానా కొడక. ఒక సూపర్, అసలు చాలా బాగా చేస్తున్నావు అసలు. అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన సీన్స్లో నువ్వు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏదైనా ఉందా? అంటే నీకు బాగా పేరు వచ్చిన సీన్ ఏదైనా అనిపించిందా? అన్ని సీన్లు పేరు వచ్చినాయి. ఏది ఇంతకు ముందు ఏది చెప్పు. అంటే నా ఓన్ డైలాగ్లోనా, పెద్ద మూవీ డైలాగ్లోనా? పెద్ద మూవీలో అని కాదు, వేరే నీ ఓన్ డైలాగ్లో పేరు వచ్చినాయి ఉన్నాయి. మా స్కూల్లో వచ్చినాయి. ఏది మీ స్కూల్లో వచ్చాయా? ఏది ఒక్కటి అది దాని గురించి చెప్పచ్చు. ఇది మిస్టర్ భూపత్రాయుడిది, ఇంకొకటి నాన్నది. అందరిలో నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూడాల్సిన నేను అందులోకి చెప్పించడం కోసం కళ్ళు లేని మా నాన్న చేయి పట్టుకొని మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా తిరుగుతూ కళ్ళు మూసుకుపోయిన ప్రపంచాన్ని చూస్తున్నాను. కళ్ళు కనపడని మా నాన్న కమీకా సార్, కళ్ళు తెరవండి సార్, తెరవండి.
నాకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అంటే రామ్ చరణ్ అని చెప్పావు కదా. మరి రామ్ చరణ్ గారిలో నీకు ఇష్టమైన సినిమా ఏది? పెద్ది. పెద్దియా? పెద్ది. ఎందుకు నువ్వు పెద్ది చేసావనా? కాదు, పెద్దిలో రామ్ చరణ్ సారు కుస్తీ పోటీలు మొత్తం క్రికెట్, రామ్ చరణ్ సార్ కూడా చాలా కష్టపడ్డారు పెద్దిలో. అంటే ఈ సినిమా చూసి నువ్వేం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? నేను ఈ సినిమా చూసిన, ఈ సినిమా చూసి అన్నీ నేర్చుకున్నా. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉంది కదా, నువ్వే చెప్పావు. ఇప్పుడు రన్నింగ్ నేర్చుకున్నాడు, కుస్తీ నేర్చుకున్నాడు, నెక్స్ట్ రెజ్లింగ్ నేర్చుకున్నాడు, అంటే ఫైటింగ్ నేర్చుకున్నాడు. ఈ 3 కలిపి ఏదో ఒకటి సాధించాలని ఒక ఆశ ఉందన్నమాట. అది దందుకు చూసి నీకైతే ఏం అనిపించింది? నీకంటూ ఒక ఏదైనా మైండ్లో ఒకటి ఉండదు కదా, నేను కూడా ఇలా చేయాలి అని. ఒకటి నీకేమనిపించింది? నాకు నీకులానే చేయాలనిపించింది. నాకులానే చేయాలనిపించిందా? కాదు, నాకు కూడా ఇట్లానే చేయాలనిపించింది. ఓకే, అంటే నువ్వు కూడా మరి ఊర్లో రైల్వే స్టేషన్ కడతావా? మరి ఊర్లో రైల్వే స్టేషనేనా, లేకపోతే మీ ఊరికంటూ నువ్వు ఏదైనా తేవాలని నీకేమైనా ఉందా? మా ఊరికి ఒక పేరు తేవాలని ఉంది, ఇంకా రైల్వే స్టేషన్ కట్టాలని ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక సినిమా యాక్టింగ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇంట్లో నీకు ఎలా సపోర్ట్ చేస్తుంటారు మరి? ఇంట్లో మా మమ్మీ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మా డాడీ ముందులో అనేటోడు, ఏమనేటోడు అంటే తిట్టేటోడు ఫుల్. నీకెందుకురా ఇట్లా ఈ సినిమాలు అవసరమా అని కొట్టేటోడు, తిట్టేటోడు. కానీ ఇక ఫస్ట్ మూవీ చేయగానే నాకు చాలా ఎంకరేజ్ చేసిండ్రు డైరెక్టర్ సార్ వాళ్ళట్లా. ఇక డాడీ కూడా ఎంకరేజ్ చేసిండు అక్కడి నుంచి. అబ్బా, ఓన్లీ అంటే నీకు ఇంత చిన్న వయసులో నీకు యాక్టింగ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు యాక్టింగ్ చేయాలని అనిపించింది అన్న చిన్న వయసులో. ఫస్ట్ మా మమ్మీ తీసుకెళ్ళింది, నాకు యాక్టింగ్ చేయాలని అనిపించింది, మా మమ్మీ తీసుకెళ్ళింది యాక్టింగ్ స్కూల్కి. మా మమ్మీకి కూడా ఇట్లా పేరు తేవాలని మా మమ్మీకి కూడా ఇంట్రెస్టే, నాకు కూడా ఇంట్రెస్టే. అంటే అమ్మ సపోర్ట్ చేస్తారు బాగా? అమ్మ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డాడీ కూడా సపోర్ట్ చేస్తారు, ఈ ముగ్గురు సపోర్ట్ చేస్తారు, మా చెల్లి, మా డాడీ, మా మమ్మీ. ఓకే ఓకే, ఇప్పుడు యాక్టింగ్ వైజ్ ఇప్పుడు ఇంకా మా మా తాతయ్య ఇంకా మా అమ్మమ్మ రోజు పొద్దున ఫోన్ చేస్తూనే ఉంటారు. మీ బాబు షూటింగ్కి వెళ్ళిండా, ఎట్లా నువ్వు షూటింగ్కి వెళ్ళిపోయినావారా, షూటింగ్ ఎట్లా జరిగింది ఈరోజు, అట్లా జరుగుతూనే ఉంటారు. ఇంకా మా కిషన్ తాత ఇంకా మా రామ్జీ తాత వాళ్ళిద్దరు కూడా ఏదైనా మ్యారేజ్లో వెళ్తే నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, వీడు పెద్ద మూవీలో చేసిండు, వీడు చాలా బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, ఇంకా డైలాగ్ కూడా కొట్టిపిస్తారు. ఓకే, ఇప్పుడు పెద్దిలో నువ్వు నటించావు కాబట్టి బుచ్చిబాబు గారు చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా పేషెన్స్గా చెప్తారు. ఆయన సెట్స్లో ఎలా ఉంటారు? నార్మల్గా చేతులు కట్టుకుంటారు, చేతులు కట్టుకొని చేతులు ఎక్కువ కట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీన్ చెప్పేటప్పుడు నీకు చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఆయన కొద్ది కోపపడుతూ చెప్పేవారు ఆయన? వేరే వాళ్ళకైతే కోపపడుతూ చెప్తారు, లేడీస్కి చిన్నపిల్లలకి మాత్రం పెద్దోళ్ళకి మాత్రం ఇట్లా పేషెన్స్గా చెప్తారు. పేషెన్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలానో యాక్టింగ్ వైపే వస్తానన్నావు, ఎలానో హీరో అవుదామని అనుకుంటున్నావు కాబట్టి, అంటే మరి చదువు ఇంకా అవి రెండు ఉండాలన్నా. ఎందుకు చదువు దేనికోసం మరి చదువుకుంటున్నావు చెప్పు? చదువుకి యాక్టింగ్కి సంబంధం ఏంటి? చదువుకి యాక్టింగ్కి కూడా సంబంధం ఉందన్నా. అంటే ఇదేంటి దానివల్ల? అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ యాక్టింగ్ చేయకపోతే నువ్వేమవుతావు మరి అలాంటప్పుడు? నేను హీరోనే అవుతా. నువ్వు ఒకవేళ ఇప్పుడు హీరో ఒకవేళ కాదే అని అనుకో, కాదన్నా 100% అయితే హీరో. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని సినిమాలు వచ్చాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ మూవీ తీయాలని అనుకుంటున్నావు నువ్వైతే? ఇన్ని సినిమాలు వచ్చినాయి, పెద్ది ఉంది కదన్న, పెద్దిలాగా తీద్దాం అనుకుంటున్నా. పెద్ది లాంటిది ఏది లేదన్న. పెద్దిలాగా ఇంతవరకు ఏ సినిమా రాలేదంటవా? పెద్ది అసలుకి ఫుల్ ఎమోషనల్ క్రియేట్ చేసిందన్న. ఇంకా ఇది కుస్తీ కూడా అన్ని టైప్ ఆఫ్ గేమ్స్ క్రియేట్ చేసింది పెద్ది. ఇంకా చాలా సీరియస్వి, కోపం ఎక్కువ క్రియేట్ చేసింది, సీరియస్. క్రికెట్ ఆడతావా నువ్వు మరి? క్రికెట్ కూడా ఆడతా. నాకు ఇష్టమైన గేమ్స్ ఏవి ఉన్నాయంటే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, అవి 3.
ఓకే. నువ్వు ఇప్పుడు రామ్ చరణ్ లాగా హెయిర్ పెంచావు కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్తే ఈ హెయిర్తో ఇలా ఉండొచ్చా మరి? పర్మిషన్ ఉందన్న, ఆ, పర్మిషన్. ఆ, మా ప్రిన్సిపల్ సార్ ఇంకా మా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే. మీకు అంటే ఇప్పుడు ఆ సెలబ్రిటీలా నేను ట్రీట్ చేస్తారా? అంటే కాదన్న, మాకు ఒక ఇల్లు లేదు. ఓకే. ఉమ్. ఇల్లు లేకపోతే ఎందుకు అంటే ఏంటి? ఇప్పుడు ఒక రెంట్ హౌస్లో ఉంటున్నారా ఇప్పుడు కూడా? రెంట్ హౌస్లో Renters. అంటే నువ్వు పెద్ద అయ్యాక ఒక ఇల్లు సంపాదించి అమ్మ నాన్నకి ఇవ్వాలని అనుకుంటున్నావు అనమాట. అవును. మరి నువ్వు ఊరికి ట్రైన్ ఎప్పుడు తెస్తావు? తెస్తా అన్న, నేను పెద్ద హీరోని అవుతా కదా. హీరోని అయిపోయేటప్పుడు ఏమైనా చేస్తా అన్న. హీరో అయ్యేటప్పుడు ఇక మా ఊరికి ట్రైన్ తెప్పిస్తా. మా ఊరికి బస్ స్టాండ్ ఉంది కానీ ట్రైన్ తెప్పిస్తా, రైల్వే స్టేషన్ తెప్పిస్తా. ఇంకొకటి ఇది ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నా. మాకు ఒక ఇల్లు లేదన్న. ఇల్లు ఒకటే ప్రాబ్లం మాకు. ఓకే. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒకవేళ ఓన్లీ యాక్టింగే చేస్తావా, డ్యాన్సులు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మరి నీలో టాలెంట్స్? హీరో అంటే అన్ని రకాలుగా ఉండాలి కదా మరి. ఉంటాయి. డాన్స్ కూడా చేస్తావా? చేస్తావా? చేస్తా. లాస్ట్లో చేయొద్దాంలే మరి ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నా. ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నావు. ఓకే. ఇప్పుడు పెద్ద మూవీలో మరి నీకు బాగా నచ్చిన సీన్ ఎక్కడైనా ఉందా? ఏం సీన్ ఉంది? రన్నింగ్ ఇంకా కుస్తీ. రన్నింగ్ ఇంకా కుస్తీ. కుస్తీ కూడా చాలా ఎమోషనల్ క్రియేట్ చేసింది. అది లాస్ట్లో రామ్ చరణ్ సార్ కాలు ఎరిగిపోతుంది చూడని, అది కూడా ఎమోషనల్ క్రియేట్ చేసింది. ఒకవేళ నువ్వే కానీ డైరెక్టర్ అయితే ఓన్లీ పెద్ద లాంటి మూవీ తీస్తావు అనమాట అయితే ఇంకా. అవును. హీరో అయినా పెద్దలాగే తీస్తావు, డైరెక్టర్ అయినా పెద్దలాగే తీస్తావు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద వచ్చింది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు? పెద్దిలాక తీద్దాం అనుకుంటున్నా అన్న. పెద్దిలాక తీద్దాం అనుకుంటున్నా. పెద్దిలాక లేనిది అసలుకి సినిమానే లేదు తెలుసా. ఆహా, పెద్దినే పెద్ద అంత పెద్ద. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లడు కాబట్టి నువ్వు ఏం చేసినా అందరు నవ్వుతారు ఎక్కువగా. అంటే ఇప్పుడు షూటింగ్ సెట్స్లో అలాగా ఏవైనా ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా మరి? ఒక్కటి కూడా జరగలేదా? ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రపోజ్ చేయడం ఏదైనా చేసి ఒక అమ్మాయిలు నీతో బాగా మాట్లాడతారా మరి? నా పని నేను చూసుకొని వెళ్ళిపోతానా. అరే సిగ్గుపడుతున్నావు, క్లాస్లో గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అయితే. కాదనా, ఉండరు. ఇప్పుడు రానున్న ఫౌజీలో నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అయితే మరి? బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం సాంగ్ జరుగుతుంది. సాంగ్ తర్వాత ఇక షూటింగ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ సీన్ చేసావు కదా, దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నావు? సింగిల్ టేక్లో చేస్తావా లేకపోతే మినిమం ఎన్ని టేక్స్ అని తీసుకున్నావు? సింగిల్ టేక్. కొన్ని అయితే ఒక 2 టేక్స్లో వేసుకున్నాను. 2 టేక్స్. ఏది ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ సినిమాలో చాలా సీన్స్ చేసావు, అందులో నీకు ఏదైనా సీన్ బాగా కష్టంగా ఏదైనా అనిపించిందా మరి? ఏమనిపించలే. అన్నీ ఏదైనా అవలేలాగా చెప్పేస్తావు. ఆల్ డైలాగ్స్. నువ్వు ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళి ఉంటావు కదా, ఆడిషన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు? అంటే నీకు వాళ్ళు ఏ డైలాగ్ స్పెషల్గా ఇచ్చారంటే ఏం చెప్తావు? కాదు, మన డైలాగ్స్ మనం చెప్పాలి. నీ ఓన్ డైలాగ్స్? నా ఓన్ డైలాగ్ చెప్తా. అంటే ఓన్ డైలాగ్ అంటే డైలాగ్స్ పంపిస్తారు మా మమ్మీకి సెలెక్ట్ అయిన తర్వాత పంపించింది. నువ్వు ఆడిషన్కి వెళ్ళావు కదా, నువ్వు అక్కడ ఏదో చెప్పుంటావు, ఒక డైలాగ్ అనేది చెప్పుంటావు కదా, ఏ డైలాగ్ చెప్పావు నువ్వు? ఆడ ఇది తీయండ్రా కత్తులు, ఇంకొకటి ఇది మిస్టర్ భూపతి రాయుడు. తీయండ్రా కత్తులు అనేది ఏంటి? తీయండ్రా కత్తులు, వెయ్యండ్రా బాంబులు, దొరికినోడిని దొరికినట్టుగా ఒక్కొక్కరిని ముక్కలుగా నరకాలి. నాయుడు పేరు చెప్తే నరాలు తెగి పడాలి. మాటలతో చెప్తే విన్నారా మీరు? కత్తి వేటతో సమాధానం చెప్పాలి. అదరు కొడుతున్నావుగా. థ్యాంక్ యూ. ఇప్పుడు షూటింగ్ సెట్లో నువ్వు చిన్నపిల్లడు కాబట్టి నీతో బాగా ఆడుకునేవారు ఎవరైనా ఉన్నారా సినిమా ఆర్టిస్టులు? అంటే నేను ఆడుకోనన్నా ఎక్కువ. సినిమాకి పోయినప్పుడు ఆడుకోను. నేను నా పని ఏదో నేను చూసుకొని వచ్చేసాను. ఇప్పుడు పెద్ద సెట్స్లో కానీ వీటిలో ఆడుకునేటప్పుడు మరి నీకు ఛాన్సే ఉండేది కాదా? ఛాన్స్ ఉండదా? నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా అంతే. నాకు ఆడుకోవాలని ఏముండదు. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా.
అంతే. అంతే. నీకు ఒక సూపర్ పవర్ వస్తే నువ్వేం చేస్తావు? నీకు ఒకవేళ ఇప్పుడు ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హిట్ మ్యాన్ అలాగా నీకు ఒక పవర్ వచ్చింది అనుకో, నువ్వు ఏది కోరుకుంటావు? మా ఊరిని ఇంకా మా దేశాన్ని కాపాడుతా. దేశాన్ని? సూపర్ అసలు. ఓకే, నీకు ఇష్టమైన సూపర్ హీరో? నాకు డబ్బులు వచ్చిన తర్వాత పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తా, ఇంకా ఓల్డ్ ఏజ్ హౌస్కి హెల్ప్ చేస్తా, అందరికి హెల్ప్ చేస్తా, పూర్ పీపుల్స్కి. అంటే ఇప్పుడు నువ్వు బాగా షూటింగ్లో నీకు బాగా నచ్చిన పాయింట్ ఏది? ఇన్ని రోజుల్లో నువ్వు ఎన్ని రోజులు షూటింగ్ చేసిండో? 7 days. 7 days షూటింగ్. ఈ 7 daysలో నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందా? అక్కడ జరిగిన మూమెంట్ ఏదైనా? ఏం లేదా? ఉంది. ఏది? రామ్ చరణ్ సార్ యాక్టింగ్ చేసిండు. నువ్వు రామ్ చరణ్ గారిని చూడలేదా? చూడలేదు, కానీ నాకు జరిగినప్పుడు అందరు నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఇంకా క్యూట్ ఉన్నావురా, మంచిగా బుగ్గలు గిల్లేశారు. బుగ్గలు గిల్లేశారు అనమాట. ఓకే, ఈ సినిమాలో నువ్వు బాగా యాక్ట్ చేసావు కాబట్టి నువ్వు ఇంకా తర్వాత వచ్చే సినిమాల్లో ఏ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలని అనుకున్నావు? నేను ఏదైనా ఓకే, కానీ నాకు ఈ పెద్ద మూవీలు అంటే అట్లా రోల్ కావాలి. అంటే ఎమోషనల్ సీన్స్ ఎక్కువ వస్తాయన్న నాకు. ఎమోషనల్ సీన్సే బాగా నస్తాయి అన్నమాట. ఓకే, ఎమోషనల్ ఇంకా సీరియస్, నాకు ఎక్కువ ఎమోషనల్ సీన్స్ వస్తాయి ఏ విధంగా సినిమాలో కావాలంటే. ఇప్పుడు ఈ పెద్దలో కూడా నేను ఎమోషనల్ బాగా చేస్తా అని ఎమోషనల్ సీన్స్ తీసుకుర్రు ఎక్కువ. ఓకే, నువ్వు ఎమోషనల్ బాగా చేస్తావు కాబట్టి పెద్ద సినిమాలో నువ్వు చాలా బాగా చేసావు అసలు. ఆ డైలాగ్ ఒకటి మా గురించి. నైనా నాను ఇంజినగరం మొత్తనే నువ్వు పట్టుకొచ్చి నాలుగు అక్షరాలు నేర్చేసుకున్నాను, నీతో పాటు అక్కడ ఉండి బోల్డ్ అక్షరాలు నేర్చేసుకున్నాను. ఓకే, ఏంటి శ్రీకాకుళం స్లాంగ్ అనేది నువ్వు బాగా నేర్చుకున్నావా, లేకపోతే స్పాట్లో స్పాంటేనియస్గా వాళ్ళు చెప్పేటప్పుడే నువ్వు చెప్పేసావా? వాళ్ళు చెప్పేటప్పుడే చెప్పేస్తా. వాళ్ళు మా మమ్మీకి డైలాగ్ పంపిస్తారు, డైలాగ్స్ ఫోన్లో పంపిస్తే మా మమ్మీ నువ్వు ఇట్లా చేయాలరా, ఇగో నైనా నాని విజయనగరం మొత్తాన్ని ఆ డైలాగ్ చెప్పు, ఇట్లా ఈ స్లాంగ్లో చెప్పమని చెప్తుంది మా మమ్మీ. ఓకే, రామ్ చరణ్ గారి గురించి నువ్వు ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తావు? రామ్ చరణ్ సార్, మీ సినిమా అసలుకి సూపర్ ఉంది సార్, గూస్ బంప్స్ వచ్చేసాయి. అది మళ్ళీ ఒక స్టార్తో నువ్వు ఒకవేళ అవకాశం వస్తే ఇంకా ఏ స్టార్తో చేయాలని అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ సార్ తోటి ఇక ట్రై చేస్తున్నా. పవన్ కళ్యాణ్ సార్తో అంటే ఏ టైప్ ఆఫ్ రోల్ చేయాలనుకున్నావు? ఏదైనా ఓకే. ఓకే, ఇప్పుడు పెద్ద సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి అని అంటే నువ్వేం చెప్తావు? సినిమా బాగుంటుంది, సినిమా అసలుకి వండర్ఫుల్. ఓకే, మరి సినిమా సెట్స్లో నీకు ఎవరు ఒక్క అమ్మాయి కూడా మరి నువ్వు చూడలేదా? అది దర్శకుడు బుచ్చిబాబు గురించి ఏం చెప్తావు నువ్వు అయితే? బుచ్చిబాబు సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మహేష్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు చాలా బాగా నాకు ఇంకా గణేష్ మామ కూడా ఎంకరేజ్ చేసిండు, గణేష్ మామకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి యాక్టింగ్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ కానీ నాన్న కానీ ఏం చెప్పారు, ఏమన్నారు నేను చూసి? అంటే అమ్మ కూడా ఎంకరేజ్, నాకు అందరూ 3 members ఎంకరేజ్ చేశారు, మా మమ్మీ, ఇంకా మా చెల్లి, మా డాడీ. ఓకే, మా మమ్మీ అసలుకి బుచ్చిబాబు సార్ మధ్యలో షూటింగ్ మధ్యలోనే ఆపి క్లాప్స్ కొట్టించారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జగపతి బాబు సార్ కూడా వచ్చి మీ బాబు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నామ్మా, మీ బాబుకి అసలుకి చాలా ఎంకరేజ్ చేయండి అని చెప్పిండ్రు. అప్పుడు మా మమ్మీ చాలా ఏడ్చుకుంది. ఈ సెట్స్లోనే మధ్యలో ఆప్ మరి నీ గురించి చూసి చప్పట్లు కొట్టారు. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీ, అసలుకి అమ్మ హ్యాపీ ఫీల్ అయింది. అదొక్కటి పెద్ద అసలుకి బెస్ట్ మెమొరీ నాకు. ఓకే, ఇంకా ఫైనల్గా మరి ఎలానో అయిపోయింది కాబట్టి నువ్వు ఏదైనా అవలేలుగా చేసేస్తున్నావు కాబట్టి ఇంక ఫైనల్గా ఇంకా కొత్తగా ఏదైనా ఒక డైలాగ్ నీకు ప్రిపేర్ అయింది ఉంటే అది చెప్పే. అంటే ఇక నువ్వు కనిపించాక తెలిసింది ఆ ప్రేమ అంటే ఏంటో,
నువ్వు కనపడకపోతే తెలిసింది ఆ బాధ అంటే ఏంటో. అంతే, అంతేనా? అదరగొట్టు. అది చూశారు కదా పెద్ద సినిమా ముచ్చట్లు. ఇంకా రానున్న ఇంటర్వ్యూలో మరిన్ని సూచనలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.